హాయ్ హలో అండి, నేనే మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే హోమ్ మేడ్ బాదం కుల్ఫీ. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బాలలో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని పోసుకోవాలి. పాలు హీట్ అయ్యేలోపు హోల్ నైట్ నానబెట్టుకొని పొట్టు తీసుకున్న బాదం పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని గరిటతో పాలు వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పాలు బాగా మరిగాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి గరిటతో కలుపుకోవాలి. తర్వాత హాఫ్ కప్ షుగర్ని వేసుకోవాలి. ఒక కప్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్కి సరిపడా వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని పాలలోకి వేసి గరిటతో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ పలచగా మరీ మందంగా రాకూడదు. ఇక్కడ నేను చూపించిన విధానంలో వస్తే చాలు. ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసి గరిటతో కలుపుకొని దించేసుకోవాలి. అది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని హై స్పీడ్ మీద 2 to 3 minutes బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మాల్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఐస్ క్రీమ్ మాల్స్లో గరిటతో ఐస్ క్రీమ్ని పోసుకొని ఫ్రీజర్లో హోల్ నైట్ పెట్టి మరుసటి రోజు ఐస్ క్రీమ్ మాల్స్ని తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధానంలో వాటర్లో ముంచి డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలాగే మిగతా ఐస్ క్రీమ్స్ అన్నీ డీమోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మీద బోడంబి బాదం పలుకులను చల్లుకోవాలి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే హోమ్ మేడ్ కుల్ఫీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయండి.